ఇక డీటెయిల్స్ చూస్తే సీఎం మదనపల్లి పర్యటనలో వినతి పత్రం ఇవ్వాలని సన్నద్దమవుతున్న టీడీపీ అసంతృప్తి నేతలు. కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పైబడిన కష్టకాలంలో తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడిన మాకు ఏ పనులు జరగటం లేదు. కానీ వైసీపీ ప్రభుత్వంలో పనులు చేసుకున్న వారే ఇప్పుడు మళ్లీ వర్కులు చేసుకుంటున్నారు. మాకు ఏ పదవులు ఇవ్వలేదు సరికదా, ఏ అభివృద్ధి పనులను మాకు కేటాయించలేదని, ఇళ్లకే పరిమితమైనామని అంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్న తెలుగుదేశం అసంతృప్తి నాయకులు. అసంతృప్తి నాయకులందరూ కలిసి సీఎంకు వినతి పత్రం ఇద్దాం అంటూ పిలుపునిస్తూ మీడియా సమావేశం మదనపల్లి నియోజకవర్గం అసంతృప్తి తెలుగుదేశం నాయకులు. అందరికి నమస్కారం. ఈరోజు ప్రెస్ మీట్, కార్యకర్తల ప్రెస్ మీట్ అని మనం ప్రతి ఒక్కరికి ఇన్ఫార్మ్ చేసి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. చాలా మంది కార్యకర్తలు కొన్ని పనుల వల్ల రామసుందరం కానీ, చెంకూరు కానీ, నిమ్మన్పల్లి కానీ కొన్ని రాలేకపోయినారు. వాళ్ళ తరపు నుంచి మనం కార్యకర్తల ఆవేదన, కార్యకర్తల బాధ మన్నాడు సీఎం గారు 18వ తేదీ శనివారం మదనపల్లికి చేర్చున్నారు. దాని ప్రకారంగా టీడీపీలో 10-15 ఏళ్ల నుంచి టీడీపీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ కష్టపడి రోడ్డు మీద వచ్చి కేసులు పెట్టించుకొని తిండి జరక్క, ఇల్లు జరక్క చాలా మంది కూలు పనులు వదులుకొని పార్టీ కోసం కష్టపడి ఈరోజు రూలింగ్ ఉండి కూడా మా టీడీపీ ప్రభుత్వం ఒక్కరికి న్యాయమే జరగలేదు. మా మదనపల్లి నియోజకవర్గంలో ఏ మండలం ఎత్తుకోండి, పంచాయతీ ఎత్తుకో, ఏ మున్సిపాలిటీ కానీ ప్రతి ఒక్కరికి ఏ కార్యకర్తకి ఒక కాంట్రాక్ట్ పని వచ్చింది లేదు, చిన్న వర్క్ రాలేదు, ఏదన్నా న్యాయం చేసే నాయకుడే మనకు లేడు. దీనికి చంద్రబాబు గారు 18వ తేదీ వస్తున్న సందర్భంగా మనమంతా ఇంకా చాలా మంది కార్యకర్తలు ఒకటై ఒక మెమోరాండం ఇచ్చి మా బాధ, మా ఆవేదన చెప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. 2 సంవత్సరాలైంది కూటమి ప్రభుత్వం వచ్చి. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఇచ్చే పథకాలు కానీ ప్రతి ఒక్కటి సస్యశ్యామలంగా జరుగుతూ ఉంది. కానీ మా మదనపల్లి నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు దాదాపు 5,000 నుంచి 10,000 మంది కార్యకర్తలు ఇంట్లో ఉండిపోయినారు. బయట రాలేక, బాధ చెప్పుకోలేక, ఏడపోయినా మనకి న్యాయం జరగడం లేదు. ఏ రెవెన్యూ డిపార్ట్మెంట్ పోని, ఎండిఓ ఆఫీస్ పోని, మున్సిపాలిటీ పోని, కరెంట్ డిపార్ట్మెంట్ పోని, ఏడ మనకు పని జరగలేదని చాలా మంది ఆవేదనకు గురి అయి పార్టీని వదిలి దూరంగా ఉన్నారు. దీనికి మనమంతా కలిసి సీఎం గారికి వినతి పత్రం ఇవ్వాలా, మా బాధ చెప్పుకోవాలని చెప్పి మేము ఏకమై ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. 2019 నుంచి 24 వరకు వైసీపీ ప్రభుత్వంలో మేము 5 మంది నుంచి 10 మంది తప్ప ఏ ఒక్క కార్యకర్త గాని నాయకుడు ఉండేవాళ్ళు కాదు. ఈ రోజు నిన్న మొన్న వచ్చిన వాళ్ళు, వాళ్ల పదవులు, యాడ చూసిన వర్కులు వాళ్లకే పార్టీ విలువలు ఉన్నాయి, కాంగ్రెస్ నుంచి వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకి. కానీ టీడీపీలో ఉండే కార్యకర్తలకి పట్టించుకునే నాదుడు లేడు. ఏదైనా చెప్పుకుంటే వాళ్ళకి ఏం రానికుండా చేస్తున్నారు. సోషల్ మీడియాలో గాని ప్రతి ఒక్కటి గాని కేసులు పెట్టించుకొని బాధపడి టీడీపీ కోసం ఎవరు పిలిచినా పిలకపోయినా టీడీపీ కుటుంబం ఒకటే రోడ్డు మీద వస్తుంది. కానీ వైసీపీ ప్రభుత్వంలో ఏ ఒక్కడు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు పార్టీ మాదని అనే వాళ్ళే కూడా వైసీపీ వాళ్ళతో కుమ్మక్కై అప్పుడు పనులు చేసుకుని ఈ రోజు మొత్తం ఈ నియోజకవర్గం మొత్తం వాళ్లే కాంట్రాక్ట్ చేస్తున్నారు. టీడీపీ సీనియర్ నాయకులు చెప్పుకుంటారు. నిన్న మన వచ్చిన వాళ్ళు టీడీపీ సీనియరే, ఆ కాలం నుంచి వాళ్ళు సీనియర్లే. ఏం అర్థం కావడం లేదు. దీనికి మనం మా బాధ, ఆవేదన చెప్పుకునే దానికి సీఎం గారిని కలుస్తా ఉన్నాము. మదనపల్లి మండల్ ఆఫీస్ ఎండిఓ గాని, కరెంట్ డిపార్ట్మెంట్ డిఈ గాని, మున్సిపాలిటీ కమిషనర్ గాని వాళ్ళు వన్ సైడ్ పని చేస్తున్నారు. కార్యకర్తలకి టీడీపీ వాళ్ళు పోతే పట్టించుకునే వారు కాదు. ఒక అప్లికేషన్ ఇచ్చినా ఏమిచ్చినా రెస్పాన్సిబిలిటీ అనేది వాళ్ళ దగ్గర లేదు. వన్ సైడ్ పని చేస్తున్నారు. వాళ్ళ గురించి కూడా డిఈ గారు, కరెంట్ డిఈ గాని, కమిషనర్ మేడం గాని, ఎండిఓ గాని వాళ్ళ గురించి కూడా మనం ఒక కాపీ ఇచ్చి మా టీడీపీ వాళ్ళకి ఇంతవరకు ఏ పని జరగలేదని చెప్పి వాళ్ళపైన కూడా మనం కంప్లైంట్ ఇస్తున్నాము. టీడీపీ కార్యకర్తలకి మనకి ఎవరన్నా చాలా బీదా సాధవులు ఉన్నారు, ఎవరు కోటీశ్వరు లేరు టీడీపీ కార్యకర్తల్లో. వాళ్ళకి న్యాయం జరగల్లా, వాళ్ళకి నాయకుడు అనేవాడు పట్టించుకొని ప్రభుత్వం నుంచి ఏదైనా 10 రూపాయలు వచ్చే ఆదాయం చూపించాలని చెప్పి కోరుకుంటూ వినమించుకుంటున్నాను. ఉండిపోయినారు. ఇప్పటికేం పెద్దగా మూవ్ కావడం ఏం లేదు. వైసీపీ పార్టీలో ఉన్న వాళ్ళు అయితే బాగా యాక్టివ్గా తిరుగుతూ ఉన్నారు, యాక్టివ్గా వర్కులు చేసుకుంటూ ఉన్నారు. ఇన్ఛార్జి, కనీసం ఇన్ఛార్జి, పొన్నుటిపాలెం ఇన్ఛార్జి అంటే ఈ పియాకి ఇన్ఛార్జ్ ఇచ్చేది ఏంటండి? కాలువలు ఎత్తినారంటే, ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వంలో కాలువలు ఎత్తినారు,
వాళ్ళ ప్రభుత్వంలో చెత్త ఎత్తినారు. నెలకు నాడు సైట్ కాలువలు ఎత్తడం లేదు, నీకు నెలకు నాడు చెత్త ఎత్తడం లేదు. వాళ్ళు శాలరీ లేవల్లా దాన్ని ముందు చెరువు తీసుకునే వాళ్ళు లేరు ఎవరన్నా? వైసీపీ నాయకులు ఉండే నాయకులు అంతా వెనకంటే ఉండాలి. మండలాల్లో కానీ గ్రామాల్లో కానీ అది పార్టీకి చెడ్డ పేరు వస్తుందా మంచి పేరు వస్తుందా మనకి? ఇప్పుడు ఆ మాదిరి చేస్తే రేపొద్దునే ఎన్నికలు వస్తున్నాయి, లోకల్ బాడీలు వస్తున్నాయి. ఏం ఆమె పెట్టుకుని మనం ఓటు అడగాలి చెప్పు? ఏ రకంలో మనం క్యాండిడేట్ని గెలిపించుకోవాలి? మనం పెట్టిన క్యాండిడేట్ని ఈ మాదిరి అయితే అది డ్యామేజ్ చేయాలనేనా ఇట్లా చేస్తా ఉండేది? దాని గురించి ఎవరు నాయకులు పట్టించుకోలేదు కాబట్టి దాని మీద కూడా చర్య తీసుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు టీడీపీలో ఎమ్మెల్యే గారు గాని ఇంకా ఇతర అతని దగ్గర ఉన్న నాయకులందరూ ప్రతి ఒక్కరూ వాళ్ళకి కావాల్సిన వాళ్ళకే వాళ్ళు పనులు ఇస్తున్నారు, చేపిస్తున్నారు. వాళ్ళు చెప్పిందే జరుగుతుంది కానీ మిగతా కష్టపడిన కార్యకర్తలకి నాయకులకి ఏం న్యాయం జరగలేదు మదనపల్లిలో. దయచేసి మాకు న్యాయం జరగాలని మేము చంద్రబాబు నాయుడు గారికి మేము చెప్తున్నాము. దీన్ని బట్టి మీ ఆలోచన ఎలా ఉంటుందో సార్ మాకు కూడా తెలియాలి. మీరు కూడా మాకు న్యాయం చేయాలి, కష్టపడిన కార్యకర్తలు ముందు పెట్టాలి. మేము కోరుకునేది ఇదే. మదనపల్లిలో ఏ కేసు పెట్టిన ఇప్పుడంటే మేము పార్టీ రూలింగ్ లో లేనప్పుడు ఇప్పుడు కూడా మేము కేసు వాయిదాలు తిరుగుతూనే ఉన్నాము. దాదాపు అంటే ఇప్పటి వరకు కూడా ఆ వైసీపీ ఇంకా వచ్చిన వాళ్ళ మీద ఒక కేసు లేదు. ఏం ఈ 2 ఏళ్లలో వాళ్ళకే పనులు జరుగుతున్నాయి, వాళ్ళు చెప్పిందే జరుగుతుంది, వాళ్ళు గీసిందే గీత అన్నట్టుగా వాళ్ళు ఇది చేస్తున్నారు. మా మీదనే తిరుగుబడుతున్నారు, పార్టీ వాళ్ళ మీదనే వాళ్ళు తిరుగుబడుతున్నారు. కాబట్టి మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి. ఇదే మా విన్నపం. మాట్లాడు రామసముద్రం మండలమ్మా, నువ్వు మాట్లాడు, నీకు ఇది వస్తుంది, ఎక్స్పీరియన్స్ వస్తుంది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. సీఎం మదనపల్లి పర్యటన నేపథ్యంలో టీడీపీలో అసమ్మతి నేతల గళం. పుంగనూరు రామసముద్రం మండలంలోని ఎస్టీ కాలనీలను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించిన ఎస్టీ కమిషన్ సభ్యులు. ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతానికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ఎమ్మెల్యే సన్నాహక సమావేశం. మదనపల్లి పట్టణంలో త్రాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు. విద్యారంగంలోని సమస్యల పరిష్కారం కోసం కలెక్టర్ కార్యాలయం వద్ద ఏఐఎస్ఎఫ్ నిరసనలు. నమితా న్యూస్ వార్తలు ఇతరులతో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.